ఉదయకాలమున వాక్యము. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నీవే నాకు ఆశ్రయదుర్గము. ఈ వాక్య భాగాన్ని గమనిస్తే ఆయన ఎవరికో మొరపెట్టట్లేదట, దేవుడికే మొరపెడుతున్నాడట. నా ప్రియమైన దేవుని బిడ్డరా, నువ్వు ఎవరికి మొరపెడుతున్నావు? ఎవరి దగ్గర నువ్వు రోధిస్తున్నావు? మనుషుల దగ్గర రోధిస్తున్నావా? మనుషులకి చెప్పుకుంటున్నావా? మనుషులు ఈ చెవిత విని ఆ చెవిత వదిలేస్తారు. కానీ దేవుడట, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడట. అందుకని ఈ భక్తుడు అంటున్నాడు, నేను నీకే మొరపెడుచున్నానయ్యా. ఏం బాధల్లో ఉన్నాడో, ఏం కష్టంలో ఉన్నాడో తెలియదు, కానీ దేవుడికి మొరపెట్టాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకని ఆయన అంటాడు, నీవే నాకు ఆశ్రయదుర్గము. ఆయనకి మొరపెట్టినప్పుడట మనకి ఆయన ఆశ్రయదుర్గముగా ఉంటాడట. అంటే మనకి ఏది కావాలన్నా, ఏది అవసరం ఉందన్నా ఆయన మనకి సహాయం చేస్తాడట. మనల్ని నెట్టివేసే దేవుడు కాదంట ఆయన మనల్ని ఎప్పుడు కూడా ఒక సురక్షితమైన క్షేమం కలిగిన నీడని మనకు అనుగ్రహిస్తాడు. మనకి గాయాలతో వస్తే గాయాలు కడతాడు, నెమ్మదిని కలగ చేస్తాడు. నీ ఆత్మీయమైన జీవితంలో నీకు జరిగే మేలేమిటి ఈ ఉదయకాలమునంటే, దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన నీకు ఆశ్రయాన్ని అనుగ్రహిస్తాడు. నీ కుటుంబానికి, నీకు, నీ బిడ్డలకి, అందరికీ ఆశ్రయ దుర్గముగా నిలిచి నీ కష్టాలన్నీ తొలగించగలిగే దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. అందుకే ఉదయకాలమున ఆయన్ని మొరపెట్టు, ఆయన్ని ప్రార్థన చేయి. ఈ మాటలు దీవించునుగాక.